వెచ్చని కౌగిలింత. ఈరోజు కథ పేరు సమయం సాయంత్రం 4 గంటలవుతుంది. అది సిటీకి ఔట్స్కట్స్ ఏరియా. అక్కడ చాలామంది గన్స్తో కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు. అది అక్కడ చాలాసేపటి నుంచి జరగడం వల్ల చాలా రక్తపాతం కూడా అయ్యింది. అందులోనే ఒకడు కింద పడి వాడి కాలికి బుల్లెట్ తగిలి ఉన్నా కూడా రాక్షసంగా పైకి లేచి తన ఎదురుగా ఉన్న తన మనుషుల్ని చంపుతున్న కాలయముడులా కనిపిస్తున్న వ్యక్తి అతనిపై గన్ని ఏం చేసి నీ చావు నా చేతిలోనే జరగాలి అని అనుకున్నా. అందుకేనేమో దొంగదారైనా పర్లేదురా, నిన్ను చంపి నీ పొజిషన్కి నేను వస్తా అంటూ తన ఎదురుగా ఉన్న అతడి వైపు అటువైపు మల్లుకొని తన ఎదురుగా శత్రువులను కత్తితో అతి క్రూరంగా చంపుతూ ఉన్నాడు. అతనికి ఒంటిపై ఒక్క గాయం కూడా కాలేదు. అతడి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. కేవలం తన ముందున్న తన శత్రువుని చంపాలి అనే ఆలోచన తప్ప. అప్పుడే వెనక నుంచి అతడు కాల్చేసరికి ఇటు చంపుతున్న వ్యక్తికి బుల్లెట్ తగులుతుంది అని అనుకున్న సమయానికి ఎవరో అతనికి అడ్డు వచ్చారు. సరాసరి ఆ బుల్లెట్ వాళ్ళ కడుపుకు తగిలింది. బుల్లెట్ తగిలినప్పుడు అతడికి అడ్డు వచ్చిన వ్యక్తి పడిపోతూ అతడికి ఆ వ్యక్తి వీపు మాత్రం టచ్ అయ్యేసరికి అతడు చంపుతున్న వాడల్లా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అప్పటి వరకు ఏ ఎక్స్ప్రెషన్ లేని వాడు ఇప్పుడు అతని ఫేస్లో బాధ, కోపం రాక్షసుడిలా కనిపిస్తూ తనని కాపాడి నేలపై పడిపోతున్న ఆమెను తన చేతులతో పట్టుకున్నాడు. ఆమె తన కడుపుపై బుల్లెట్ తగలడంతో చేతులను అడ్డు పెట్టుకొని ఉండటం వల్ల ఆ రక్తమంతా తన చేతులకు అంటుకుంది. వైట్ డ్రెస్, పంజాబీ డ్రెస్, స్కై బ్లూ చుడిదార్, బ్లూ ప్యాంట్, లాంగ్ హెయిర్ లీవ్ చేసి నొప్పికి ఓర్చుకుంటూ తన నోట్లో నుంచి అప్పుడు కూడా వచ్చిన ఒకే ఒక్క మాట, బావా నీకేం కాలేదు కదా అని. ఆ మాటతో అతడి ప్రాణం విలవిలలాడుతూ ఉంటే అతడు కోపంగా, తారా అసలు ఇక్కడికెందుకు వచ్చావే? నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా అని అతడు ఆమెను చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని అడిగాడు. తను మాత్రం అతడి కళ్ళల్లోకి చూస్తూ అతడి మొహాన్ని తన చేత్తో స్పృశిస్తూ, వెళ్ళిపోమన్నావు కదరా, ఎక్కడికి వెళ్ళిపోతా? చిన్నప్పటి నుంచి నేను నీ నీడలా నీ వెంటే ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతా చెప్పు? మళ్ళీ బావా చాలా నొప్పిగా ఉంది అని అమాయకంగా చెప్పింది. వెంటనే అతడు తేరుకొని అక్కడే ఉన్న తన మనుషుల వైపు చూస్తూ గట్టిగా అరిచాడు, ఖాళీ అంటూ. అరిచేసరికి ఖాళీ అప్పటికే ఇందాక తన బాస్ని ఎవరైతే కాల్చాలి అని చూశారో వాడి చేతిలో ఉన్న దాన్ని లాగేసి కొట్టి, వీడిని మన ప్లేస్కి తీసుకెళ్ళండి, వీడి చావు మన బాస్ చేతిలోనే జరగాలి అని చెప్పాడు ఖాళీ. ఆ తర్వాత ఖాళీ వచ్చి త్వరగా కార్ తీశాడు. అతడు ఆమెను చేతుల్లో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టడం అంతా నిమిషంలో జరిగిపోయింది. ఆమె అతడి వైపు చూసి, నేను లేకపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేను లేకపోతే నువ్వు ఎవరిని తిడతావు అంటూ మాట్లాడుతూ ఉంటే అతడి కంట్లో నుంచి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఆమె నొప్పికి ఒకవైపు అల్లాడుతూనే అతడి కాలర్ని పట్టుకొని, బావా నువ్వు నీ కంట్లో ఈ కన్నీళ్ళు ఒకవేళ నా ప్రాణం పోయినా రాకూడదు అని అంటూ ఉంటే అతడు, నోర్ముయ్, ఇలా మాట్లాడావంటే నేనే చంపేస్తా, నేనే నిన్ను చంపేస్తా అని అతడు గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె అతడి వైపు చూసి, కోపం అంటే నీ కోపం అంటే నాకు చాలా ఇష్టం రా, కావాల్సిందే నిన్ను దూరం నుంచే చూస్తూ నీ కోపాన్ని తెలిసి కూడా నీ దగ్గరికి రాలేదు. కానీ కొద్ది రోజులు మన ప్రేమ జ్ఞాపకాలు ఆ దేవుడికి కూడా ఎందుకో నచ్చలేదనుకుంటారా, అందుకే నీకు నన్ను దూరం చేస్తున్నాడు. అయినా నా కోసం నువ్వు ఏడవకూడదు. ఈ దేవనంద అంటే ఒక రాక్షసుడు, అలాంటిది
ఒక నార్మల్ అమ్మాయి కోసం ఏడుస్తాడా అని ఆమె అంటూ ఉంటే అతడు ఆమె నోరు మూస్తూ చంపేస్తాను, ఎక్కువ మాట్లాడావంటే హాస్పిటల్ వచ్చేస్తుంది, నీకేం కాదు, నీకేం కాదు, ఒకవేళ నీకేదైనా అయితే ఈ దేవ్ కూడా ప్రాణాలతో ఉండడే, అమ్మా నాన్న, నాకెంతో ఇష్టమైన నానమ్మ అందరూ చనిపోయారు, నాకంటూ ఎవరూ మిగల్లేతారా, అలాంటిది మిగిలిన ఒకే ఒక్క బంధం నువ్వు, నాకు నిన్ను కూడా దూరం చేస్తే నేను ఆ దేవుడితో యుద్ధం చేస్తా, నేను కూడా చచ్చిపోతా, గుర్తుపెట్టుకో, ఈ దేవనంద తార కోసం మాత్రమే బ్రతుకున్నాడు అని చెబుతూ ఉంటే ఆమె ఆశగా చూసి, బావా ఆఖరిసారి ముద్దు పెడతావారా అని బెంగగా అడిగింది. అతడు నీకేం కాదే, నేనున్నా కదా అని అతడు చెబుతూ ఉంటే, బావా ఐఎమ్ సారీరా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చా, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఆ క్షణం నాకు నువ్వే ముఖ్యం అనిపించావు, నాకు నా కన్నపేరు కన్నా నా ప్రేమే కావాలి అనిపించిందిరా అని తార ఏడుస్తూ చెబుతూ ఉంటే అతడికి ఏదో అర్థమైనట్టు ఆమె వైపు చూశాడు. అలా చూస్తున్నప్పుడు అతడి కళ్ళల్లో బాధ ఆమెకు ఈజీగా అర్థమయ్యి, నువ్వు నేను కాపాడిన ప్రాణం నీకేం కాకూడదు బావా, కాకపోతే నన్ను క్షమిస్తావు కదూ, నీ బిడ్డను కనీసం భూమి మీదకి రానివ్వకుండానే స్వార్థంగా నా ప్రేమ కోసం చంపేస్తున్నాన్రా అని ఆమె చెబుతూ ఉంటే అతడికి అప్పటికే సగం మైండ్ పనిచేయలేదు. ముందు సీట్లో ఉన్న ఖాళీ కూడా వాళ్ళ బాధను చూసి కన్నీళ్లు ఆగడం లేదు. కానీ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతడి కార్ చూడగానే ముందు వస్తున్న వెహికల్ కూడా పక్కకి తప్పుకున్నాయి. అది దేవనంద కార్ కాబట్టి తాను మళ్ళీ మాట్లాడుతూ, మనం కలిసి ఈ రోజుటికి 2 months అవుతుంది బావా, ఇక నిన్ను విసిగించే వాళ్ళు ఉండరు అని అంటూ ఆమె స్పృహ తప్పేసరికి అతడు భయంగా ఖాళీ క్విక్, త్వరగా వెళ్ళు అని చెప్పాడు. ఖాళీ కూడా అంతే స్పీడ్గా వచ్చేస్తూ దాదాపు 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. ఆమెను వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడం, లోపలికి ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్లడం అన్నీ హడావిడిగా జరిగిపోయాయి. అతడు నేలపై కూలబడి అతడి చేతులను చూసుకుంటూ ఉన్నాడు. అతడు చేతులకు అంతా ఆమె రక్తం, తన కడుపులో తన బిడ్డ ఉంది అని ఆమె చెప్పిన మాట ఎంత సంతోషకరమైన విషయం. ఎలాంటి సిచ్యువేషన్లో వినాల్సి వచ్చింది, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టింది ఇందుకేనే అని కోపంగా లేచి అక్కడే వినాయకుడి విగ్రహం హాస్పిటల్లో పెట్టి ఉంటే ఆ విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చొని, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, నా నుంచి అన్నీ లాక్కున్నావు, చిన్నప్పుడు నా తల్లిని నా తండ్రిని యాక్సిడెంట్లో నాకు దూరం చేశావు, నాకు ఊహ తెలిసినంత వరకు మా అమ్మా నాన్న మా నానమ్మను ఆవిడను కూడా నువ్వే దూరం చేశావు, ఇప్పుడు నాకు మిగిలిన బంధాల దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రేమను పంచుతున్నారు, తీసుకోవాలి అంటే భయం వేస్తుంది, కేవలం నీ వల్లే నువ్వు నాకు సంతోషం ఇచ్చి నేను సంతోషపడిన వెంటనే దాన్ని నువ్వే నీ చేతులతో లాక్కుంటావు, నేను ఏడుస్తూ నరకం అనుభవిస్తుంటే నువ్వు చూసి సంతోషపడుతుంటావు కదా. ఆ రోజు మా అమ్మా నాన్న బతికించమని, అమ్మనైనా కనీసం బతికించమని, పసివాడిని, నాకు దిక్కంటూ ఎవ్వరూ లేరు అని ఆ రోజు కూడా నీ ముందు ఇలాగే మోకాళ్ళపై కూర్చున్నా, అయినా ఆ రోజు మా అమ్మని చంపేశావు, ఈరోజు నా బిడ్డను ఎలాగో నాకు దక్కుతుందన్న నమ్మకం లేదు అని కన్నీళ్లతో కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే తన చేతుల కంటిన రక్తాన్ని చూసుకొని, కనీసం నా ప్రేమనైనా బ్రతికించు, లేదంటే ఈ దేవ్ ప్రాణాలతో బ్రతకడు అని కోపంగా లేచి అక్కడే ఉన్న ఐసీయూ ముందు అలాగే కూర్చున్నాడు. ఖాళీకి కూడా అతడిని కదిలించాలంటే భయం వేసింది. అతడు ఒక్కసారిగా గతంలోకి ట్రావెల్ అయ్యాడు. దాదాపు ఇప్పుడు
అతడి వయసు 27. అతడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతడి పేరు దేవనంద. అతడు తన అమ్మా నాన్న చనిపోయిన తర్వాత తన నానమ్మ, తన తాతయ్య దగ్గరే పెరిగాడు దేవనంద. తన అత్తయ్య కౌశల్య చాలా మంచిదావిడ. దేవంటే తనకు చాలా ఇష్టం. తన అన్న కొడుకు అన్న తన అన్న కొడుకు అనేదానికన్నా ఎక్కువగా దేవ్‌ని చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచింది ఆవిడ. ఆవిడ కూతురే మన తార. మరియు తార నాన్నగారు ప్రసాద్. ఆయన కూడా చాలా మంచివారు. కౌశల్య గారు కాలేజ్‌లో ఉన్నప్పుడే ప్రసాద్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చనిపోతే చిన్నప్పుడే అనాథాశ్రమంలో పెరిగిన ఆయనను తెచ్చి ఇంట్లో సొంత మనిషిలా పెట్టుకున్నారు. అయినా కూడా ఆయన కూడా అలాగే తన కుటుంబం అనుకుంటూ వచ్చారు. ప్రసాద్ గారు దేవ్‌కి తన తాతయ్య తర్వాత తన మామయ్య అంటే ఇంకా ఇష్టం. దేవ్‌కి తన అమ్మ, నాన్న, నానమ్మ వీళ్ళ ముగ్గురు చనిపోయిన తరువాత తన తాత, అత్తయ్య, మామయ్య వీళ్ళే ఇప్పుడు దేవ్‌కి పంచప్రాణాలు అయిపోయారు వీళ్ళ ముగ్గురు. అతడు ఎక్కువగా అతడి ఎమోషన్స్‌ని బయట పెట్టడు. ఎందుకంటే అతను ఎక్కువగా ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తే వాళ్ళు అతడికి దూరమైపోతారని అతడికి గట్టి నమ్మకం. దాంతోనే అందరితో మౌనంగా ఉంటూ వాళ్ళు ఏదైనా అడిగితే దానికి సమాధానం అవును అన్నట్టే చెప్పేవాడు. ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు కాదు. ఎదురైనప్పుడు చిన్న చిరునవ్వు, మనసులో చాలా బాధ గుండెల్లో దాచేస్తూ ఎప్పుడూ తన మొహానికి రాక్షసత్వంగా ఉండే ఒక క్రూరమైన ఎక్స్ప్రెషన్ తగిలించుకునేవాడు. ఇదిలా ఉంటే తార చిన్నప్పుడే తన అమ్మ తారని వేరే ఊర్లో ఉంచి హాస్టల్లో ఉంచి చదివించడం మొదలుపెట్టింది. తారకి ఇక్కడ తన బావతో ఉండి చదువుకోవాలని చాలా ఇష్టం తారకు. చిన్నప్పటి నుంచి దేవ్‌ని చూస్తూనే పెరిగింది. కానీ దేవ్ అమ్మా నాన్న చనిపోయిన ఒక 2 సంవత్సరాలకు ఏమైందో తెలియదు. ఒకరోజు తన అమ్మ వచ్చి చిన్న వయసని కూడా చూడకుండా తారా నువ్వు ఇక నుంచి హాస్టల్లో చదువుకోవాలిరా అనేసరికి నేను వెళ్ళనుమా అని గొడవ చేసింది. కానీ ఒకవేళ నువ్వు ఇంట్లో నుంచి ఇప్పుడు హాస్టల్లో ఉండకపోతే అక్కడే ఉండి చదువుకోకపోతే దేవ్‌ని హాస్టల్‌కి పంపించేస్తాం అని ఆవిడ చెప్పేసరికి దేవ్‌కి అమ్మ నాన్న ప్రేమ దక్కాలి అనే స్వార్థంతో ఆమె అతని మీద ఉన్న చిన్నప్పుడే పెంచుకున్న ప్రేమ అది. దాంతో హాస్టల్‌కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు తన చదువు ఆల్మోస్ట్ అయిపోయింది. ఎగ్జామ్స్ మాత్రం ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చింది. ఇంటికి వచ్చి రాగానే తారని గుమ్మంలోనే ఆపేసి కౌశల్య గారు హారతి ఇచ్చింది. వాళ్ళమ్మని ఇన్ని రోజుల తర్వాత చూడడంతో ప్రేమగా ఆవిడను హగ్ చేసుకొని ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నానురా అంటూ లోపలికి పిలిచేసరికి హారతి ఇచ్చి కానీ ఇంట్లోకి రాకముందే అమ్మ బాగున్నాడా అని అడిగింది. దాంతో లేదు ఈరోజు నానమ్మ ఆప్తికం కదా, దాంతో మీ బావ, తాతయ్య, మీ నాన్న ముగ్గురు కలిసి గుడికెళ్ళారు. నువ్వు వస్తావని చెప్పి నేను ఇంటి దగ్గరే ఉన్నా. నేను కూడా వెళ్ళి గుడికి మిగతా పనులున్నాయి కదా గుడిలో, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉంటావా లేదా నాతో పాటు వస్తావా అని అడిగేసరికి అమ్మ జస్ట్ 5 మినిట్సే త్వరగా వచ్చేస్తా అంటూ తన రూమ్ ఎక్కడో తనకింకా గుర్తుంది కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళగానే తన రూమ్ అచ్చం చిన్నప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఏం మారలేదు. ఇంకా చెప్పాలంటే తను చిన్నప్పుడు ఏ వస్తువులు ఎక్కడ పెట్టేదో అన్నీ అవి అక్కడే ఉన్నాయి. కనీసం వాటిపై దుమ్ము కూడా పడలేదు. సంతోషంగా ఆ రూమ్ వైపు చూసి బెడ్ ఒక్కటి మాత్రం మారింది. నేను పెద్దదాన్ని అయ్యా కదా అందుకు మార్చేశాననుకుంటా అంటూ త్వరగా స్నానానికి వెళ్ళింది. అప్పుడే తార అమ్మగారు వచ్చి తార గుడికి కదా వెళ్ళేది, కాబట్టి హాఫ్ శారీ తెచ్చా కట్టుకో అంటూ
బెడ్పై పెట్టింది. ఆవిడ గుడికి వెళ్ళటానికి అన్నీ సర్దుకుంటూ ఉంది. కౌశల్య గారు మన తారపాప ఎక్సైట్ అవుతూ, బావా ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూస్తున్నాడు, అతడి మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని గడిచిపోయిన గతంలో ఒక విషయాన్ని గుర్తుకు చేసుకుంది. చిన్నప్పుడు ఇలాగే అతనితో కలిసి గుడికి వెళ్ళింది తను. ఆ రోజు తన గుడిలో అమ్మవారి మెడలో ఉన్న తాళి చూపించి, బావా నాకు అది చాలా నచ్చింది, నాకు కూడా అలాంటిది కొనిస్తావా అని తను తెలిసి తెలియక చిన్నతనంలో అడిగిన విషయం గుర్తొచ్చి ఆమె కంట్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే ఆమె జీవితంలో ఆ రోజే కదా ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. అతడు ఆ రోజు ఆమె మెడలో ఆమె అడిగిందని అమ్మవారి ముందు ఉన్న ఆ తాళిని తెచ్చి ఆమె మెడలో కట్టేశాడు. ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఎవరూ అక్కడ లేరు. కేవలం తన అత్తయ్య మాత్రమే ఉంది. దాంతో ఆవిడ దగ్గరికి తీసుకొని, మీ ఇద్దరికీ ఇది తప్పు, ఇప్పుడు మీ వయసు చాలా చిన్నదిరా, ఒకవేళ పెద్దయిన తర్వాత ఇదే మీ ఇద్దరి మధ్య ఇష్టం ఉంటే ఇదే తాళిబంధం మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది, అంతవరకు తప్పు చెయ్యకండి అంటూ అత్తయ్య తన తప్పులను సరిదిద్దడం గుర్తొచ్చింది తారకు. ఒక్క క్షణం కంట్లో కన్నీళ్ళొచ్చాయి. ఆమె స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమె మెడలో ఏదైతే ఆ రోజు దేవ్ కట్టిన తాళి ఉందో ఇప్పుడు కూడా అదే తాళి తన మెడలో ఉంది. దానివైపు చూసుకొని, ఏంట్రా దీనికి వాల్యూ లేకుండా చేస్తున్నావు, ఒక్కసారి ముడిపడిపోయింది, ఎవరు నా మెడలోంచి ప్రాణం పోయినా దీన్ని తీయలేరు అని గట్టిగా మొండిగా అనుకుంది. త్వరగా స్నానం చేసి హాఫ్ శారీ వేసుకొని ఆ తాళిని కనిపించకుండా జడ కింద కవర్ చేసుకొని తన హెయిర్ని లీవ్ చేసి, అప్పటికే టైం చాలా అవ్వడంతో తన మమ్మీ తిడుతూ ఉంటే త్వరగా తన మమ్మీ వెంటే వెళ్ళిపోయింది. దేవ్ అసిస్టెంట్ అతడే ఖాళీ. దేవ్కి రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడూ అతడి పక్కే ఉంటాడు. ఆల్మోస్ట్ అతడి బిజినెస్ వ్యవహారాలన్నీ ఖాళీనే చూసుకుంటాడు. దేవ్ ఫాదర్ చిన్న ఆయుధాల బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాన్ని వరల్డ్ వైడ్గా దేవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా తను తారను కలిసింది లేదు. ఒకవేళ తను మొండికేసి హాలిడేస్కి అప్పుడప్పుడు వచ్చినా కూడా తను ఒకసారి బాబా అంటూ ఆశగా అతని దగ్గరికి వెళ్ళింది. కానీ కనీసం ఆమె మొహం వైపు చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ క్షణం ఆమె మనసు విరిగిపోయింది. జోక్ చేశాడేమో అని మళ్ళీ బాబా అని పిలిచింది. ఈసారి మళ్ళీ అతని ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. అది చూడగానే నిజంగానే కొద్ది రోజులు కనిపించకపోతే మనిషి మర్చిపోతారా? నన్ను ఎలా మర్చిపోయావు? చిన్నప్పుడు జరిగిన పెళ్ళి నీకంటే 7 సంవత్సరాలు చిన్నదాన్ని కదరా, నాకు గుర్తుంది కదా, నీకెందుకు గుర్తులేదు అని ఆమె ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ధైర్యం చేసి దేవ్ కోసం అడుగు వేసి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అతను ఒప్పుకుంటాడా ఆమె ప్రేమని అని ఆమె భయపడుతూనే ఉంది. అలా గుడి రాగానే కార్ దిగింది తార. గుడివైపు చూసింది. గుడికి చాలా డెకరేషన్ చేశారు. అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. అవన్నీ చూసి తన అమ్మ వెంట వెళ్ళింది తార. తన అమ్మ కౌశల్య, తార నువ్వెళ్ళి దర్శనం చేసుకో, నేను ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో వెళ్ళి చూసొస్తారా అని తన మమ్మీ చెబుతూ ఉంటే మళ్ళీ కౌశల్య గారు కూతురు వైపు చూసి, నీకు ఏం పర్లేదు కదరా, నువ్వు కొత్త కదా అనేసరికి, మమ్మీ ఇక్కడంతా మన వాళ్ళే ఉన్నారు, ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా, నువ్వు అయినా ఏం పర్లేదు, నువ్వెళ్ళు, నేను దేవుడి దర్శనం చేసుకుంటా అని నవ్వుతూ చెప్పింది మన తారపాప. కౌశల్య గారు కూడా నవ్వుకుంటూ సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. తను దేవుడి వైపు తిరిగి దండం పెట్టుకుంటూ,
స్వామి, మా అమ్మ అన్నట్టు దేవుణ్ణి చూడ్డానికే వచ్చా. ఒకటి నిన్ను, ఇంకోటి నా పతిదేవుణ్ణి. ఉత్త మూర్ఖుల్లా తయారయ్యాడు స్వామి అని అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ అక్కడే ఉన్న కుంకుమ తీసుకొని తన నుదుటికి పెట్టుకొని, స్వామి, ఈసారైనా వాడిని మార్చుకునేలా చూడవా? ఇంకా ఎన్ని రోజులు చెప్పు మా మధ్య ఈ దూరం? ఈ పసుపు తాడు నా మెల్లో ఎవరికీ తెలియకుండా దాయలేకపోతున్నా అని అంటూ ఆ కుంకుమ తన తాలిబొట్టుకు పెట్టుకొని కళ్ళకద్దుకొని దేవుడి వైపు చూస్తూ తాళిని చేతుల్లో పట్టుకొని ఉంది. అప్పుడే తన వెనక తారా అని పిలిచిన పిలుపు. అది తన నాన్నది. కొంచెం షాక్ అయ్యింది. వెంటనే నాన్న, నాన్న అని అనుకుంటూ తన మెడలో ఉన్న తాళి చూస్తారేమో అని అనుకుంటూ దాన్ని తన హాఫ్ శారీ లోపలికి వేసేసి వెనక్కి తిరిగింది. అక్కడ తను ఊహించనిది ఇంకొకటి జరిగింది. ఏంటి అంటే, తన నాన్న పక్కన తను ప్రేమించిన తన ప్రాణం కూడా ఆయన పక్కనే నిల్చొని ఉండేసరికి ఒక్క క్షణం షాక్ అయి అలా చూస్తూ ఉంది. కానీ దేవ్ మాత్రం ఆమె వైపు అస్సలు చూడలేదు. ఆమె అంతగా చూస్తూ ఉన్నా అతడు ఆమె వైపు చూడలేదు. అప్పుడే కౌశల్య గారు వచ్చి ఏమండి అని పిలిచేసరికి తార నాన్నగారు ఆవిడ వైపు చూస్తూ మళ్ళీ తార వైపు చూసి, నా కూతురు ఇప్పుడే కదా వచ్చింది కౌశల్య, తన్ని రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదా అని కూతుర్ని దగ్గరకు తీశారు. ఏరా తల్లి, ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగారు ఆయన. తార బుంగమూతి పెట్టి, ఈరోజు గుర్తొచ్చిందా మీ కూతురు మీకు అంటూ అమాయకంగా అడిగింది. ఆయన నవ్వుతూ, సారీరా తల్లి, అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నా కదా అని అంటూ ఉంటే, అప్పుడప్పుడు వచ్చి మీ ప్రేమ చూపిస్తే సరిపోదు, ఒక్కసారైనా నన్ను ఇంటికి రానిచ్చారా? ఎప్పుడూ హాస్టల్లోనే ఉంచుతున్నారు, ఈసారైనా ఇంట్లో ఉండనిస్తారా అని అమాయకంగా అడిగింది. ఆ మాటకు అక్కడున్న కౌశల్య గారి దగ్గర మరియు ప్రసాద్ గారి దగ్గర, ముఖ్యంగా దేవ్ దగ్గర, వీళ్ళ ముగ్గురి దగ్గర సమాధానం ఉంది. కానీ చెప్పలేని పొజిషన్ వాళ్ళది. ఇప్పుడు కూడా తనను హాలిడేస్ కాబట్టి ఇంటికి రమ్మన్నారు. తన చదువు పూర్తయిపోయింది. అందుకే ఇక తనను బయట ఉంచడానికి ఏ కారణం కనిపించలేదు వాళ్లకు, ఆమెకు చెప్పడానికి. దాంతో కౌశల్య గారు, ప్రసాద్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే అత్తయ్య, మామయ్య అన్నదానానికి టైం అవుతుంది అని అన్నాడు దేవ్. అంతే, వాళ్ళక్కడి నుంచి అవును కదా మర్చిపోయాం దేవ్ అంటూ ఇద్దరు ఒక్క నిమిషంలో జంప్ అయ్యారు. కానీ దేవ్ తప్పించుకోవడానికి అతని మొబైల్ తీసుకొని అతడు వెనుతిరిగాడు మొబైల్ వైపు చూస్తూ. కానీ తార ఉన్నట్టుండి అతడు ముందుకొచ్చి, ఎలా ఉన్నా బావా అని అతడి చూపు ఆమె మీద పడాలి అని మెరిసే కళ్ళతో అడిగింది. అతడు ఆమె కళ్ళవైపు ఒక్క నిమిషం చూసి ఆ తర్వాత అతడి తలను పక్కకు దించుకుంటూ జస్ట్ బాగున్నాను అని మాత్రం అన్నాడు. ఆమె పోనీలే, ఈసారి మళ్ళీ నువ్వు ఎవరో అని అడగలేదు అని ఊపిరి పీల్చుకొని, బావా, నాకు ఇక్కడ కొత్త కదా, నేను నీ పక్కనే ఉంటాను, నాకు భయం వేస్తుంది, కొత్త ప్లేస్ కదా అని అతడు చెయ్యి పట్టుకుంటూ అడిగింది తార. కానీ అతడు ఆమె వైపు చురుగ్గా చూశాడు. ఆమె ఒక్క క్షణం భయపడింది. అతడు ఏం మాట్లాడకుండా ముందుకు వెళుతూ మళ్ళీ ఆగి హే అన్నాడు. ఆమె భయపడుతున్నది కాస్త మనసులో తన బావ తన కోసం ఆగాడని అనిపించింది. ఏంటి బావా అని మళ్ళీ భయాన్ని లోపల దాచేస్తూ నవ్వుతూ అడిగేసరికి, ఏం లేదు అత్తయ్య, నీ పేరు చెప్పలేదు నాకు, ఇంతకీ నీ పేరేంటి అని అన్నాడు. ఆమె అసలు ఆ ప్రశ్నకి ఊహించలేదు. అతడు అడిగిన ప్రశ్నకు అసలు బిక్కమొహం వేసేసింది. ఏంటి, నీకు నా పేరు తెలియదా? అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు ఎవరు అని అడిగావు. ఆ రోజు కూడా
ఇదే బాధ ఇక్కడ గుచ్చుకుంది నా గుండెపై అని వేలితో చూపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా నా పేరు అడుగుతున్నావు బావా, మరి అంత గుర్తుంచుకునే మొహం కూడా కాదా నాది అని అడిగింది తార. అతడు ఏం మాట్లాడకుండా, నీకు కొంచెం లూజా లేదా క్రాకా, చెప్తున్నా కదా నీ పేరు గుర్తులేదు, ఇప్పుడు కూడా అడిగేవాణ్ణి కాదు, హాలిడేస్ అంట కదా, ఇక్కడ కొద్ది రోజులు ఉంటావు కదా, ఇంట్లో ఉన్న మనిషిని పేరు తెలుసుకోవాలి అందుకే అడుగుతున్నా, లేదంటే అత్తయ్య మామయ్య బాధపడతారు అని అన్నాడు అతడు. ఆమె అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి. కళ్ళల్లో నీళ్లతో ఇక ఆపే బావా, నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? కనీసం చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకుంది కూడా నీకెందుకు గుర్తులేదు? మీ అత్తయ్య మీ మామయ్య బాధపడతారు అని అంతగా ఆలోచిస్తున్న వాడివి నా మీద చిన్నప్పుడు ప్రాణం పెట్టుకున్నావు కదరా. చిన్నప్పుడు నువ్వే కదా చెప్పావు, పెద్దయిన తరువాత నీ చెయ్యి అస్సలు వదలను తారా, ఇంట్లోనే మీ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీతో హ్యాపీగా ఉందాం అని అత్తయ్య ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదరా అని ఆమె చాలా నెమ్మదిగా ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంటే అతడు ఏ ఎక్స్ప్రెషన్ ఫేస్ పెట్టాడు. ఫేస్తో అవునా, నాకేం గుర్తులేదే అన్నాడు. క్షణానికి ఆమె మనసును అతడు విరిచేస్తూనే ఉన్నాడు. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయింది. వెంటనే ఇంకేం మాట్లాడకుండా, నాకు అర్థమైంది, నువ్వు ఏదైనా తర్వాత అంతో ఇంతో ఏమైనా తర్వాత అంతో ఇంతో మారి నన్ను అర్థం చేసుకొని ఉంటావు, అప్పుడు ఆట పట్టించావేమో, చదువు పూర్తయిన తర్వాత మన లైఫ్ని స్టార్ట్ చేద్దామని చెప్తావేమో, ఇలా నాకు నేనే సర్ది చెప్పుకుంటూ పిచ్చిదాన్ని అయిపోయారా? ఇప్పటి నుంచి నీకే కాదు నాకు కూడా నువ్వు గుర్తుండవు అని అంటూ ఆమె తన ఏడుపు కళ్ళను కచ్చిగా తుడుచుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం కూడా అతని వైపు చూడకుండా. కానీ ఆమె వెళ్ళిపోయిన ఆ మరుక్షణం అతడి కళ్ళల్లో అప్పటిదాకా దాచుకున్న బాధ కంట్లో నుంచి రావడం మొదలయ్యింది. ఎంత రాక్షసుడైనా కరగకుండా ఉంటాడా నిలువెత్తు ప్రేమ ఆమె రూపం. అలాంటిది ఆ రూపాన్ని చూస్తూ అతడు ఆమె బాధపడుతూ ఉంటే దానికి కారణం అతడే అవుతున్నాడు. అది తలుచుకున్న ప్రతిసారి అతడి మీద అతడికే కోపం వస్తుంది. కానీ కన్నీళ్లు బయటికి రానివ్వడం లేదు. కళ్ళలోనే ఆపుకోవడం వల్ల ఎర్రగా అయిపోయాయి. ఎదురుగా ఉన్న దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు దేవ్. అది ఒక ద్వేషపు చూపు. అప్పుడే అతడి తాత భుజంపై అతడి వెనక ఎవరిదో చెయ్యి పడింది. వెంటనే అతడు తన ఫీలింగ్స్ని ఆపుకుంటూ కన్నీళ్లను కవర్ చేసుకుంటూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగాడు. ఎదురుగా తన తాతయ్య కనిపించేసరికి వెంటనే ఆయన్ను హత్తుకుని తాతయ్య అన్నాడు బెంగగా. ఆయన మనవడి భుజాన్ని నిమురుతూ, ఏంట్రా ఇది, ఎన్ని రోజులని దాన్ని బాధపెడుతూ నువ్వు బాధపడతావురా? అయినా అవసరమా దేవ్, నువ్వు నీ మనసు చెప్పేయకూడదా? ఎందుకు నీ మనసు చెప్పేది ఎందుకు వినడం లేదు? ఎప్పుడు నీ మైండ్ చెప్పేదే వింటున్నావు. ఇప్పుడు కూడా తప్పంతా నీది పెట్టుకొని నింద దేవుడి వైపు చూపిస్తున్నావు. నాకు తెలుసు దేవ్, నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కేవలం నువ్వు నా కోసం, మీ నానమ్మ కోసం మాత్రమే వచ్చావు. నీకు మీ నానమ్మ చనిపోయిన తర్వాత దేవుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఆ విషయం నాకు తెలుసు దేవ్. అలాగని దేవుడు ప్రతిసారి ఆ ప్రేమను లాక్కోడురా. ఎవరు ఎంత కష్టపెట్టినా కూడా స్ట్రాంగ్గా నిలబడగలరు అని చెక్ చేస్తారు నాన్న. మీ నాన్నమ్మ, మీ నాన్న, మీ అమ్మ వాళ్ళ టైం అయిపోయింది దేవ్, వెళ్ళిపోయారు. నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వు ప్రేమించిన వాళ్ళు
అందరూ నీకు దూరం అవుతారు అని నీ భ్రమ నుంచి నువ్వు బయటికి రారా అని ఆయన చెబుతూ ఉంటే దేవ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, తాత, ఎవరి విషయంలో అయినా నేను వెనకడిగేస్తానేమో, కానీ అది నా ప్రాణం తాత. దానికి ఏదైనా అయితే నేనే చచ్చిపోతాను. అది నా ముందే నన్ను ఎంత ప్రేమిస్తుందో చెప్పిన ప్రతిసారి నేను మళ్ళీ పుట్టిన ఫీలింగ్ వస్తుంది తెలుసా. దాని అన్ని మాటలు అన్నా అది మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు నువ్వు నాకు గుర్తులేవు అని చెప్తున్నా ఎందుకు గుర్తులేనురా అంటూ అది నాతో గొడవపడి ఇలాగే వెళ్ళిపోతుంది. ప్రతిసారి గుర్తుకు చేసుకుంటూ అది చేసినవన్నీ గుర్తుకు చేసుకుంటూ బ్రతికేస్తున్నా అని దేవ్ చెప్తూ ఉంటే ఆయన ఒక్క నిమిషం తన మనవడి వైపు చూసి, దేవ్, ఇప్పుడైతే పర్లేదురా, మరి రేపొద్దున దానికి నువ్వు మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నావు కదా, మరి అప్పుడెలా చెప్పు, అది ఆ పెళ్ళికి ఒప్పుకుంటుందా అని అడిగారు ఆయన. దేవ్కి ఆ మాట నచ్చలేదు. కానీ చేసుకుంటుందిలే తాతయ్య, చిన్నప్పుడు నన్ను వదిలి ఉండటానికి ఒప్పుకోలేదది, కానీ హాస్టల్కి వెళ్ళిపోయింది కదా, ఇది కూడా అంతే, పెళ్ళి చేసుకుంటుంది అని మాట రాకపోయినా కూడా ఇబ్బందిగా చెప్పాడు దేవ్. ఆయన మనవడి వైపు చూసి, ఒకవేళ అది ఒప్పుకున్నా పెళ్ళి జరిగిపోయినా అది లేకుండా నువ్వు ఉండలేవురా అని ఆయన అంటూ ఉంటే, ఒకవేళ నన్ను చేసుకున్నా అది ప్రాణాలతో ఉంటుంది అన్న గ్యారంటీ లేదు కదా తాతయ్య. అదే గ్యారంటీని నీ దేవుడు నాకు ఇవ్వమని చెప్పు, దానికి ఏమీ కానివ్వను అని చెప్పమను. ప్రతిసారి ప్రేమను ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నాడు, ఈసారి కూడా అలాగే చేస్తాడు. నేను పిచ్చోడిలా ఒంటరిగా మిగిలిపోతాను తాతయ్య అని చెప్పి అతడి తాతయ్య వైపు చూడకుండానే, నేను ఇంటికి వెళ్తున్నా, మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్. వెళ్ళిపోతున్న మనవడిని చూసి ఆయన కర్రను ఒక చేత్తో పట్టుకొని, స్వామి, వాడు ఏదో చిన్న పిల్లాడు, వాడి గురించి నేను వేడుకుంటున్నా, వాడి జీవితంలో ఏ సంతోషాన్ని నోచుకోలేదు స్వామి, ఇప్పటికైనా నా మనవడిని మనవరాలిని కలుపు స్వామి అంటూ వేడుకున్నారు ఆయన. ఇక ఇక్కడ మన దేవ్ కోపంగా గుడి నుంచి స్టెప్స్ దిగుతూ బయటికి వచ్చాడు. అతడు ఎంత వేగంగా వచ్చాడు అంటే అక్కడున్న గార్డ్స్ కూడా వణికిపోతున్నారు. సార్, ఇంత సీరియస్గా ఎందుకున్నారు అని అనుకుంటూ భయపడుతున్నారు. పాపం తార అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళి ఒకచోట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమెకు పదే పదే ఇందాక జరిగిన విషయం గుర్తే వస్తుంది. కోపంగా తన మెడలో ఉన్న తాలిపై చెయ్యి వేసింది. తీసేద్దాం అని అనుకుంది ఆ క్షణం, కానీ ఆమె ఆ పని చెయ్యలేకపోయింది. అక్కడి నుంచి గుడి బయట ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో అటువైపు చూసిన తారకి అక్కడ దేవ్ కార్ దగ్గర నిల్చుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే అతడికి కొద్ది దూరంలో ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక అమ్మాయి రెడ్ కలర్ మినీ స్కర్ట్లో చాలా అందంగా లూజ్ హెయిర్, ఫుల్ మేకప్తో దిగింది. ఆ అమ్మాయిని చూడగానే అంతసేపు బాధపడుతున్న తార ఇప్పుడు తను బాధపడలేదు. ఎందుకంటే ఆశ్చర్యపోయింది. అక్కడ ఉంది పెద్ద హీరోయిన్, తన పేరు నటాషా. అలాంటి అమ్మాయి తన బావ కాల్ మాట్లాడుతూ అటువైపు తిరిగి ఉంటే అది గుడి ప్రాంగణం అని కూడా పట్టించుకోకుండా కార్ దిగి ఆ అమ్మాయి హై హీల్స్తోనే పరుగులాంటి నడకతో వెనక నుంచి దేవ్ని హక్ చేసుకుంది. ఒక్కసారిగా అక్కడ జరిగేది చూసి తారకు ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఆమె పిడికిలి బిగుసుకుంది. ఎంత హీరోయిన్ అయినా అది ఎవరితైనా నా మొగుడిని టచ్ చేయడానికి అని ఉడుక్కుంటూ పరిగెత్తుకుంటూ స్టెప్స్ పైనుంచి కిందకి దిగి వచ్చింది తార. అప్పుడే అలా వస్తున్న తనకు ఎవరో అడ్డు వచ్చేసరికి
కోపంగా వాళ్ళ వైపు చూసింది. అక్కడ ఒక అబ్బాయి తన వైపు ఏదో తెలియని ఒక వింత భావంతో చూశాడు ఆ అబ్బాయి. కానీ ఆమె అదేం పట్టించుకునే పొజిషన్లో లేదు. దాంతో పరిగెత్తుకుంటూ కిందకి దిగింది. ఈసారి తను వచ్చేలోపు ఆ కార్ వెళ్ళిపోయింది. ఆమె కోపంగా కార్ వెళ్ళిన వైపు అక్కడే కింద ఒక రాయి పడి ఉంటే ఆ రాయి తీసుకొని విసిరేస్తూ, సచ్చినోడా, నీకు పెళ్ళాం మాత్రం వద్దు, ఊర్లో ఉన్న ఆడాళ్ళంతా కావాలారా అని అంటూ తిడుతూ, ఇంటికి రాకపోతావరా, అప్పుడు చెప్తాను, పోరా పో, అది మేకప్ వేసుకుంది, పైగా పెద్ద హీరోయిన్ అని అని దాని వెంట పడుతున్నావు అని నీకు నచ్చిందా? అంటే ఒంటి నిండా బట్టలు కట్టుకోకుండా ఉంటే నీకు నచ్చుతుంది. అయినా వీడు అందరిలాంటి మగాడే కదా అని నిరూపించుకున్నాడు. అందరిలాంటి వాడివే నువ్వు కూడా అని, ఇంట్లో పెళ్ళాం ఒంటి నిండా బట్టలు కట్టుకుంటే నచ్చదు కదా నీకు అని ఓవైపు ఆమెను ఒకవైపు అతడిని తిడుతూ ఏడుస్తూ, అక్కడే ఖాళీ ఉండేసరికి నువ్వేంటి ఇక్కడే ఉన్నావు, అక్కడ నీ గురువు వెళ్ళిపోతున్నాడు కదా అని కోపం తగ్గక అతని వైపు చూసింది. కానీ ఖాళీకి కూడా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడ మీ అందరికీ సెక్యూరిటీ మేడం నేను అనేసరికి, అయ్య బాబోయ్, నేనెవరో మీకు తెలుసా అండి? మీ బాస్కి తెలియకపోతే మీకు కూడా తెలిసుండదు కదా. అయినా మాకు మీలాంటి పెద్దవాళ్ళ సెక్యూరిటీ అవసరం లేదు కాళీ గారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. అమ్మ అడిగితే అదొక్కటైనా చెప్పండి, లేదంటే మా అమ్మ ఎవరు అనేది కూడా నేనే చెప్పాలా అని ఆమె చురుగ్గా అనేసరికి కాళీ ఏం మాట్లాడలేదు. కానీ ఆమె కోపంగా కనీసం కార్ కూడా తీసుకెళ్లకుండా అటుగా ట్యాక్సీ వెళుతూ ఉంటే ట్యాక్సీ ఆపి వెళ్ళబోయింది. కనీసం ఆమె చేతిలో రూపాయి కూడా డబ్బు లేదు. మొబైల్ కూడా ఇంట్లోనే పడేసి వచ్చింది. వెళుతున్న ఆమె వైపు చూసి, కాళీ మేడం నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అవసరం లేదు, మీ బాస్కి చెప్పండి, ఈ తార ఒకరి మీద ఆధారపడే రకం కాదు అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా పార్కు వెళ్ళింది. అక్కడైతే తనకి కొత్త కాబట్టి ఏడుస్తున్నా ఏం చేస్తున్నా ఎవ్వరూ అడగరు. అందుకోసమని ఆ పార్క్లో పెద్దగా ఆ టైంలో జనాలు లేకపోయేసరికి తను ఒక్కటే ఒక బెంచ్ దగ్గర కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, ఇంకా ఎన్ని రోజులు ఏడిపిస్తావురా, అదేదో పూర్తిగా చంపేయచ్చు కదరా అని ఏడుస్తూనే అంది తార. కానీ ఉన్నట్టుండి ఆమెకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలిగింది. దేవ్ అక్కడే ఉన్నట్టు ఆమె మనసుకు అనిపించింది. కానీ మరుక్షణం ఆమె పిచ్చి మనసు అతడి గురించి ఎంతగా ఆలోచిస్తుందో గుర్తు వచ్చి, నీకు అస్సలు బుద్ధి లేదు, ఎంతని వాడి కోసం తగ్గి నీ ఆత్మాభిమానం మీద నువ్వే దెబ్బ కొట్టుకుంటావే, నాకు వాడు నువ్వు ఎవరో కూడా తెలియదు అంటున్నాడు, పైగా నీ పేరు తెలియదంట, ఇంకో అందగత్తె దాన్ని తీసుకొని ఊర్లేగుతున్నాడు. అలాంటి వాడి కోసమా నువ్వు ఇంత ఏడ్చింది? ఇలాంటి వాడి కోసమా ఈ తాళి తీయకుండా వాడి కోసం పరితపిస్తుంది అంటూ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోతాను అని గట్టిగా సంకల్పించుకొని అలాగే కూర్చొని చుట్టూ ఉన్న పార్కుని చెట్లని గమనించడం మొదలుపెట్టింది. తన కళ్ళు అప్పటికే బాగా ఏడవడం వల్ల ఎర్రగా అయిపోయాయి. కానీ తనకు తెలియని విషయం, దేవ్ తన వెంటే వచ్చాడు. ఆమె ఎంత ఏడుస్తుందో ఆమెకు రెట్టింపు అతడు కూడా ఇక్కడ బాధపడుతున్నాడు. అలా చాలాసేపు ఆమెను చూస్తూ దూరంగా చెట్టు చాటున నిలబడి ఉన్నాడు. దాదాపు సమయం 7:30 అలా అవుతూ ఉంటే చీకటి పడిపోయింది. ఇప్పటికి కూడా ఇంటికి వెళ్ళకపోతే అమ్మా నాన్న భయపడతారు అని అనుకుంటూ లేచి కన్నీళ్లు తుడుచుకొని, ఓపిక లేకపోయినా ఆ రోజు తన ఏం తినలేదు కాబట్టి కళ్ళు తిరుగుతున్న పార్కులో నుంచి బయటికి వచ్చింది. కానీ ఆ ఏరియాలో క్యాబ్స్ కానీ ఆటోలు కానీ ఏం ఉండవు ఆ టైంలో. దాంతో
ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇక్కడ చూస్తేనేమో నరమానవుడు కూడా లేడు అని కొంచెం భయపడింది. తను ఫోన్ కూడా తీసుకురాలేదు. మార్నింగ్ వచ్చిన క్యాబ్ కూడా తన చేతిలో ఉన్న గోల్డ్ బ్రాస్లెట్ ఇచ్చేసింది. అది గుర్తుకొచ్చి, మరి ఇప్పుడు ఒకవేళ క్యాబ్ దొరకాలంటే ఏమున్నాయబ్బా అని తన చేతికి ఉన్న అది తన డాడీ గిఫ్ట్గా ఇచ్చాడు. అదైతే తను ఇవ్వలేదు ఆ రింగ్ని అని అనుకుంటూ తన చెవులకు ఉన్న జుంకాలు ఇచ్చేద్దామని ఫిక్స్ అయింది. కానీ వెహికల్స్ అనేవి రావడం లేదు. తను అలా చాలాసేపు చూసిన తర్వాత ఓ కార్ వచ్చింది. అడగాలా వద్దా? లిఫ్ట్ మంచివారా కాదా? ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన ముందు వచ్చి ఆగింది ఆ కార్. అది ఎవరిదో కాదు, మార్నింగ్ తనకు గుడిలో ఎదురుపడిన అబ్బాయి. తనను చూసి కొంచెం ఆశ్చర్యంగా, మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంది తార. దానికి అతడు, మార్నింగ్ మీరు గుడిలో నాకు ఎదురు వచ్చారు, ఏదో టెన్షన్లో ఉన్నారు, మాట్లాడించబోతే వెళ్ళిపోయారండి అని అతడు చెబుతూ ఉంటే ఆమె, సారీ అండి, నేనే సారీ చెప్దామనుకున్నా, టైం లేకపోయేసరికి వెళ్ళిపోయాను అని తను చెప్పేసరికి ఆ అబ్బాయి చాలా ప్లెజెంట్ స్మైల్తో, ఏం పర్లేదు అంటూ, అయినా ఈ టైంలో మీరేంటండి ఇక్కడ అని అడిగాడు. దాంతో, ఏం లేదు, అసలు మైండ్ సరిగ్గా లేదు, డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే ఇలా పార్క్ వచ్చా. నాకు అదొక హ్యాబిట్ లేండి. ఇంటికి వెళ్దామంటే వెహికల్ లేదు, ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయా. నా గురించి అమ్మా నాన్న కంగారు పడుతుంటారు, నన్ను మా ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా అని తను అడిగింది ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి నవ్వుతూ, ఏం పర్లేదు, మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను అని అతడు చెప్పాడు. వెంటనే తార ఎక్కి కూర్చుంది ఆ కార్లో. ఆమె అడ్రస్ చెప్పేసరికి నాకు తెలుసు ముందే అని అతడు అనాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను చెప్పడం కరెక్ట్ కాదు అని అనిపించింది. ఓకే అని చెప్పి జస్ట్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు అతడు. డ్రైవింగ్ చేస్తున్న అంతసేపు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చేతుల దగ్గర నుంచి ఆమె మొహంపై మారుతున్న ఎక్స్ప్రెషన్ దాకా అతనిలో ఒక కొంటె చిరునవ్వు వచ్చి ఒక్క నిమిషంలో మాయమైపోయింది. కానీ అదేమీ ఇప్పుడు ఆమె పట్టించుకునే పొజిషన్లో లేదు. అప్పుడే తార, వాటర్ ఉన్నాయా అని అడిగేసరికి అతను వాటర్ ఇచ్చాడు. అతడికి ఏదో డౌట్ వచ్చి, అయినా మీరు ఇందాక అడ్రస్ చెప్పిన ప్రకారం మీది బాగా రిచ్ ఏరియా అని అనుకుంటా, పైగా మీకు కూడా మీరు వేసుకున్న బట్టల్ని బట్టి బాగా డబ్బుందని అర్థమవుతుంది, అలాంటిది ఈ టైంలో ఇక్కడ బాధపడుతూ కూర్చున్నారంటే ఏదైనా లవ్ ఫెయిల్యూరా అని అడిగాడు అతడు. దాంతో ఆ అమ్మాయి, లవ్ ఫెయిల్యూరా అంటే ఏం లేదండి అని అంది. అతడు ఆ మాటకు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడుతూ, లైఫ్ ఫెయిల్యూర్ అని అనేసరికి, ఏంటి లైఫ్ ఫెయిల్యూరా, అర్థం కాలేదు అంటూ, ఏదైనా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యారా అన్నాడు. తార విరక్తిగా నవ్వి, అందరూ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే నేను మాత్రం ఎగ్జామ్ రాయకుండానే ఫెయిల్ అయ్యాను, అది నా తలరాతలో ఇక్కడ రాసింది ఏంటి అంటే అని అంటూ నుదురు వైపు చూపించి ఏం మాట్లాడకుండా సైలెంట్గా విండో నుంచి బయటికి చూస్తూ ఉంది తార. వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళ వెనక కారులో దేవ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు. దాదాపు ఇంటికి వచ్చేశారు. ఇంటి ముందు కారు ఆపాడు ఆ అబ్బాయి. తార కార్ దిగి, చాలా థ్యాంక్స్ అండి, నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు అని ఆమె చెబుతూ ఉంటే అతడు మాత్రం, ఏం అవసరం లేదు, జస్ట్ సాయం చేశా అంతే, మీరు దానికోసం అంత థ్యాంక్స్ చెప్పనవసరం లేదు, రేపే చేసేయండి సరిపోతుంది అన్నాడు నవ్వుతూ. మళ్ళీ అతడు మాట్లాడుతున్నా, నా పేరు వైభవ్ అని అలానే పిలవండి, అండి అవసరం లేదు అని అతడు చెబుతూ ఉంటే
ఆమె ఇప్పుడు అవన్నీ వినే పొజిషన్లో లేదు. కాబట్టి థ్యాంక్ యూ. మామూలుగా అయితే మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఉండేదాన్ని. కానీ ఈ టైంలో చాలా లేట్ అయిపోయింది కదా, బాగోదు అని ఆమె కొంచెం ఇబ్బందిగా చెప్పింది. దాంతో అతడు కూడా అయ్యో ఏం పర్లేదండి, మీరు వెళ్ళండి అని అంటూ మళ్ళీ ఒకసారి తారా అని పిలిచాడు. వెళుతున్నదల్లా వెనక్కి తిరిగింది. ఏంటి అంటూ అతను చెయ్యి చాపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నైస్ టు మీటింగ్ యూ తారా అని అన్నాడు చిరునవ్వుతో. చిరునవ్వుతో అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది తారా. అతడి కారులో అతడు కూడా వెళ్ళిపోయాడు. ఆమె అది అంతగా ఎందుకో పట్టించుకోలేదు. జస్ట్ నార్మల్ ఫ్రెండ్లా షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని అనుకుంది ఆ క్షణం. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళింది. అప్పటికే కౌశల్య గారు, ప్రసాద్ గారు టెన్షన్గా హాల్లో కూర్చున్నారు. ఇంట్లోకి వస్తున్న తారను చూసి కౌశల్య గారు కోపంగా అరిచారు. తారా, నీకు అసలు బుద్ధుంది? అక్కడ ఉంటానని వచ్చేసావు, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏమైపోయావు? భయపడి ఎంత వెతికామో తెలుసా? ఉదయం నుంచి ఎంత భయపడ్డామో, ఎంత భయం వేసిందో నాకు నాన్నకు అని చెప్పి వెళ్ళాలని తెలియదా అని అరుస్తూ ఉంటే నేను చెప్పే వెళ్ళా అని అంది తార. తను ఆవిడ ఎవరికి చెప్పావే అని అంది ఆవిడ. ఉన్నాడు కదా నీ మేనల్లుడు నమ్మిన బంటు కాళీ, అతడికే చెప్పా, కావాలంటే వెళ్ళి అడగండి అంటూ కోపంగా ఆమె తన హెయిర్ని పొగరుగా వెనక్కి నెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది తార. ఆ తర్వాత ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి తను చిన్నప్పటి నుంచి దేవ్తో దాచుకున్న జ్ఞాపకాలన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయి. వాటి వైపు తనివి తీరా చూసుకుంది. ఎంత చూసుకున్నా కూడా అతడి మీద ప్రేమ తగ్గడం లేదు. ఏంట్రా ఇది, నువ్వంటే నాకు ఇంత పిచ్చి ఏంట్రా అని అనుకుంటూ ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఫ్రెష్ అయి టవల్తో బయటికి వచ్చింది ఆమె. మోకాళ్ళ దాకా టవల్, పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఆమె రూపం. తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంది. అప్పుడే అద్దంలో తన వెనుక దేవ్ కనిపించాడు. తను అసలు ఊహించలేదు. అక్కడ దేవ్ని భయంగా వెనక్కి తిరిగింది. దేవ్ ఉండేసరికి భయంగా వెనక్కి తిరిగింది. కానీ నేలపై ఆమె బాడీపై నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్ కింద పడి ఆమె కాలు పక్కకి పెట్టేసరికి జారి పడబోతుంటే భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే దేవ్ ఆమె నడుంపై చెయ్యి వేసి ఒత్తి పట్టుకున్నాడు ఆమె పడిపోకుండా. ఒక్క క్షణం ఆమె ఆ పట్టుకు ఆమె బాడీలో వేల ప్రకంపనలు జరుగుతుంటే మెల్లగా అది అతడి స్పర్శే అని అర్థమై కళ్ళు తెరిచింది. కానీ అతడు మాత్రం ఆమె మెడలో స్నానం చేసిన తరువాత తడి జుట్టుతో కనిపిస్తూ ఆమె భుజంపై పడిన వాటర్ డ్రాప్ అందంగా వయ్యారాలు పోతూ అందమైన పిల్ల కాలువల వంపులు తిరుగుతూ ఆమె ఎదవైపు ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది. దాంతో అతడికి అది డిస్టర్బెన్స్గా అనిపించి అతడి పెదాలు ఒక్కసారిగా ఆ వాటర్ డ్రాప్ను అతడి పెదాలతో లిక్ చేశాడు. అతడు అసలు అలా చేస్తాడు అసలు ఊహించలేదు ఆమె. అలా కొద్దిసేపు లిక్ చేసి ఆ తర్వాత మెల్లగా వెనక్కి జరిగాడు. కానీ ఆమె అప్పటికే కంట్రోల్ తప్పేసింది తార. అతడు ఈసారి ఆమె చెవిలో ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆమె ఒక్క నిమిషం మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆ విషయం నిజమైనట్టు సంతోషంగా కళ్ళు తెరిచిన తనకు అక్కడ దేవ్ లేడు. ఒక్క నిమిషం అది కల లేదా నిజంగానే వచ్చాడా, ఇలా ఎన్నో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె మైండ్ అస్సలు పనిచేయడం లేదు. అద్దంలో తనని తాను చూసుకుంటూ నీకు కొంచెం కూడా సిగ్గులేదే, వాడు నువ్వు వద్దు అంటూ ఉంటే నువ్వేమో వాడితో రొమాన్స్ చేస్తున్నావు కలల్లో, పిచ్చి మొహమా అంటూ త్వరగా ఒక నైట్ డ్రెస్ తీసుకుని వేసుకుంది. కానీ ఇంకా తన పక్కనే దేవ్ ఉన్నట్టు ఇందాక అతడు చేసిన పని గుర్తు వస్తూ ఉంటే తను చెంపలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. మళ్ళీ తన అంతరాత్మ ఇది
కళ అంటూ చెప్పడంతో అద్దంలో తనని తానే విరక్తిగా ఈసారి ఆమె వాళ్ళ అమ్మగారు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆమె ఒక్క నిమిషం మత్తుగా కళ్ళు మూసుకుంది. డిన్నర్ చెయ్యడానికి పిలవడంతో వెళ్ళింది తార. నిజమైనట్టు అక్కడ సంతోషంగా గారు కళ్ళు తెరిచిన తన తాతయ్య కూడా అక్కడ దేవ్ లేడు. అక్కడ ఒక్క నిమిషం తాతయ్య కూడా కలలాలేసరికి హాల్లోనే వచ్చాడా సంతోషంగా ఎన్నో ఆలోచించడం మొదలుపెట్టింది. వెళ్ళి ఆమె మైండ్ వాళ్ళ తాతయ్య దగ్గర మొదట ఆశీర్వాదం తీసుకుంది. ఆయన సంతోషంగా నా చిట్టి తల్లి చాలా పెద్దదైపోయింది అని నవ్వుకుంటూ తనని దగ్గరికి తీసుకొని మాట్లాడించారు. అప్పుడే ఏదో చప్పుడు కావడంతో గుమ్మం వైపు చూడగా దేవ్ బయట నుంచి వస్తున్నాడు. ఒక్క క్షణం తార అది నిజమైతే బాగుండు అని అనుకుంది. కాస్త బాధగా మొహం పెట్టింది. వీడు బయట నుంచి వస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా నా కలే అని అనుకుంటూ అతడు కూడా అతడు లోపలికి వెళ్ళి అతడు కూడా ఫ్రెష్ అయ్యి నలుగురు కలిసి భోజనం చేయడానికి వెళ్ళారు డైనింగ్ టేబుల్ దగ్గరికి. తారకు అస్సలు తినాలి అని అనిపించడం లేదు. తాను తినకుండా తన ఎదురుగా కూర్చొని తింటూ ఉన్న దేవ్ వైపు ప్రేమగా చూసింది. ప్లేట్లో వేలితో ముగ్గులు గీస్తూ తార నాన్నగారు తార దేవుని ఇద్దరిని కలిపి చూస్తుంది. తార దేవుని చూస్తుంది అని ఆ విషయం అర్థమయ్యి ఆయన కొంచెం బాధ వేస్తుంది కూతురు పరిస్థితికి. అందుకే వెంటనే తారా తల్లి ఇదిగో డాడీ ముద్ద అని గనగానే తార తేరుకొని ఏం మాట్లాడకుండా తార తన నాన్న తినిపిస్తూ ఉంటే తినేసింది. అలా కొద్దిసేపటి తర్వాత అందరూ డిన్నర్ పూర్తయిన తర్వాత తారకు నిద్రపోవాలి అని అనిపించక హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. దేవ్ అప్పుడే ఖాళీ కొన్ని ఫైల్స్ తెచ్చాడు. బాస్ వీటిపై సైన్ కావాలి అంటూ ఉంటే దాంతో అతడు కూడా అక్కడే కూర్చొని ఫైల్స్ అన్నీ తన ముందు పెట్టుకొని చెక్ చేస్తూ ఒక్కొక్కటి సైన్ చేస్తున్నాడు దేవ్. అప్పుడే తార అవేం పట్టించుకోకుండా టీవీలో సాంగ్స్ ఆన్ చేసి అందులో తన ఫేవరెట్ మూవీ నుంచి తన ఫేవరెట్ సాంగ్ కల్లోకొస్తాడనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా అని ఎవడు సినిమాలో సాంగ్ వచ్చేసరికి ఆమె చూపు ఆటోమేటిక్గా దేవ్ వైపుకు వెళ్ళింది. ఇంతసేపు అతనికి దూరంగా ఉంటాను అన్న తనే సిగ్గు లేకుండా అతడికి మళ్ళీ సైట్ కొట్టడం స్టార్ట్ చేసేసింది మన పాప. అతను మాత్రం అదేం పట్టించుకోకుండా ఫైల్స్ అన్నింటికి సైన్ చేస్తున్నాడు. అతడు నుదురుపై పడుతున్న వెంట్రుకలను సరిచెయ్యాలని చెయ్యి తహతహలాడుతూ ఇలా ముందుకి వెనక్కి చెయ్యి పెడుతూ ఉంది ఆమె. ఏంట్రా ఈ సాంగ్స్ వింటుంటే ఇంకా ఇంకా అందంగా కనిపిస్తున్నావు అని అనుకుంటూ తన ఎదురుగా ఉన్న దేవుని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తూ దిష్టి తీసింది. తన మొగుడు నిజంగా అందగాడు అని అనుకుంటూ ఆమె వేసే వేషాలు అక్కడే ఉన్న ఖాళీ ఆమె వైపు చూశాడు. కానీ మన పాప అదేం పట్టించుకోలేదు. కానీ మన దేవ్కి ఆ ఫైల్స్ అన్నింటిపై ఒక సైన్ చేసేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆమెకు అది ఒక నిమిషం బాధేసిన ఆమె కూడా ఏం పట్టించుకోకుండా కొద్దిసేపు అలాగే టీవీ చూసి ఆ తర్వాత నిద్రపోవడానికి ముందు కొన్ని వాటర్ తాగడానికి కిచెన్ వైపు వెళ్ళింది. దాంతో అక్కడ ఒక మేడ్ పాలు ఇంకా ట్రేలో కొన్ని టాబ్లెట్స్ కనిపించాయి. వాటి వైపు వింతగా చూసి ఇవి ఎవరికి అమ్మ నాన్నకా లేక తాతయ్యవా అని డౌట్గా అడిగింది తార. దాంతో ఆ మేడ్ లేదు మేడం, ఇది కౌశల్య గారి కోసం కాదు, అలాగే ప్రసాద్ సార్ కూడా పడుకున్నారు, మీ తాతగారు కూడా నిద్రపోయారు అని చెప్తూ ఉంటే తార ఆ టాబ్లెట్స్ వైపు వింతగా చూసి మరి ఇవి ఎవరివి అంది. దాంతో మేడ్ ఇవి దేవ్బాబు గారికి మేడం అనేసరికి ఆ టాబ్లెట్స్ చేతిలోకి తీసుకొని చూసి ఇవి స్లీపింగ్ పిల్స్ కదా, వీటితో దేవ్కి అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మేడం దేవ్బాబు గారు ఇవి రోజు యూజ్ చేస్తారు అని అంది. ఆ మాటకు ఒక్క నిమిషం తార టెన్షన్గా ఎందుకు అంది. దాంతో ఏమో మేడం, బాబుగారికి నైట్ టైం నిద్ర రాదంట, అందుకోసమే
డాక్టర్ గారు ఇవి ఇచ్చారు అని చెప్తూ ఉంటే తార టెన్షన్గా, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడివి అని అడిగింది కంగారుగా. దానికి మేడం చాలా రోజుల నుంచి అనేసరికి ఆమె ఆ టాబ్లెట్స్ అక్కడే పడేసి సైలెంట్గా టెర్రస్ పైకి వెళ్ళి మోకాళ్ళలో తలను పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది. అసలు తనకు మైండ్ పనిచేయడం లేదు. అక్కడ ఆ టెర్రస్ చాలా పెద్దది, చుట్టూ చాలా లైట్స్ ఉన్నాయి. కానీ ఆమె మనసులో చాలా చీకటిగా అనిపించింది. ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ, అసలు ఎందుకురా నాకు తెలియకుండా ఇంకా ఎన్ని దాస్తున్నావు దేవ్ అని ఆమె ఏడుస్తూనే ఉంది. ఒకవేళ అవి అతడు రోజు వాడుతూ ఉంటే అతడు హెల్త్ ఇంకెంత పాడవుతుంది. దేవ్కి నిద్ర రావడం లేదా? అమ్మా నాన్న కూడా సైలెంట్గా ఎందుకున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ అతనికి ఏమవుతుందో అనే బాధ గుండె ఇంకా బరువెక్కిపోతూ ఉంటే ఒక్కసారిగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ అప్పుడే దేవ్ని చూడాలి అని పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ కిందికి వచ్చింది తార. ఆమె మెట్లపై నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆమె చేతికి సైడ్కి ఉన్న గోడ తగిలి ఏదో గీసుకుపోయింది. లైట్గా రక్తం కూడా వచ్చినా అది ఆ నొప్పి ఆమెకు తెలియడం లేదు. ఇప్పుడు ఆమె శరీరానికి తగిలిన నొప్పి కన్నా ఆమె మనసుకు తగిలిన గాయం ఇంకా పెద్దదిగా అనిపిస్తూ ఉంటే పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూనే దేవ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ డోర్పై తన చెయ్యి పడేసరికి ఆమె ఓపెన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. దేవ్ తన రూమ్కి లాక్ చేయలేదు. దాంతో ఆమె ఆలోచించి ఇక తన వల్ల కాలేదు. వెంటనే ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టింది. అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఇందాక మేడ్ చెప్పింది గుర్తుకు వచ్చింది. అతడు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నాడు అని. దాంతో అతడు నిద్రపోయాడు. ఆ విషయం గుర్తు వచ్చి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మనసంతా మోయలేని భారంతో అతని వైపు కన్నీళ్లతో చూస్తూ వెళ్ళింది తార. మెల్లగా వెళ్ళి అతడి పక్కనే బెడ్పై కూర్చొని అతడు నుదిరిపై పడుతున్న వెంట్రుకలను సరిచేస్తూ, నేను లేకపోయేసరికి నిన్ను నువ్వు చూసుకోలేకపోతున్నావా? అలాంటప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావురా? లేదా నీ లైఫ్లో ఇంకెవరైనా ఉండి అని మార్నింగ్ నటాషాను గుడి దగ్గర అతడితో అంత చనువుగా కలిసింది గుర్తు వచ్చి కోపంగా నిద్రపోతున్న అతడి టీషర్ట్ కాలర్ని పట్టుకొని అతడి పక్కనే పడుకొని అతడి మెడ వంపున ఆమె తలను పెట్టి ఏడవడం మొదలుపెట్టింది తార. ఎంతసేపు ఏడ్చింది అంటే ఇప్పుడు ఆమెకు అతడి కేవలం మెలకువలో లేడు. దాంతో గట్టిగా అతడికి ఊపిరి కూడా ఆడనంత గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత అతడి నుదురుపై ముద్దు పెట్టి అతడి చెంపలపై, అతడి కళ్ళపై, అతడి చెవులపై నిద్రపోతున్నాడని కూడా మరచిపోయి అతని పెదవులపై ముద్దు పెట్టి అలా ఆ ముద్దు పెడుతున్నప్పుడు కూడా ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అంతలా ఏడుస్తుంది తను. చాలాసేపు ఏడ్చి నువ్వు ఈ స్లీపింగ్ పిల్స్ మింగడం వల్ల నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది బావా. అలాంటిది అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకు ఏదైనా అయితే నేను బ్రతకగలనా అని ఆమె ఆ మాట అంటూనే అతడికి గుండెలపై తలపెట్టి అతడు గుండె చప్పుడు వింటూ అది వేగంగా కొట్టుకోవడంతో అతడు స్పృహలో ఉన్నాడేమో అని అతడి వైపు చూసింది. కానీ అతడిలో ఏ కదలిక లేదు. దాంతో పోనీలేరా, కనీసం నీ గుండెైనా నా మాట వింటుంది. నువ్వెలాగో వినవు కదా, నేను నీకోసమే బ్రతుకుతున్నా. అలాంటిది నిన్ను వదిలేయాలి అని అనుకున్నా. కానీ ఈ క్షణం నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని అనిపిస్తుంది బావా అని ఆమె అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది తార. అలా ఆమె నిద్రపోయిన ఒక 1/2 అవర్ తర్వాత అతడు
మెల్లగా కళ్ళు తెరిచి అప్పటిదాకా అతనిలో కూడా అతడి కంట్లో కూడా నీళ్లు వస్తూ ఉంటే మెల్లగా అతడి తలను మాత్రం పైకెత్తి ఆమె గుండెలపై అతడి గుండెలపై ఆమె నిద్రపోతూ ఉంటే మెల్లగా ఆమె తలపై ముద్దు పెట్టి ఇంతసేపు ఆమె గట్టిగా హత్తుకుంది. కానీ ఇప్పుడు అంతకన్నా గట్టిగా అతడు ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చాలాసేపు ఏడ్చింది. పైగా ఆమె చేతికి దెబ్బ తగిలింది. లైట్గా రక్తం కూడా కారడం. ఇవి అన్నిటి వల్ల ఆ రక్తం అతడి చేతికి తగలడంతో అతడు ఒక్క క్షణం విలవిల్లాడిపోయాడు. లేచి మెల్లగా ఆమెను అలాగే పడుకోబెట్టి మెడికల్ కిట్ తీసుకొచ్చి తనకు తగిలిన దెబ్బకు నీట్గా ఆమెకు నిద్రలో టచ్ చేస్తూ ఉంటే నొప్పి వస్తుంది ఆ దెబ్బ వల్ల. అయినా అతడు చాలా స్మూత్గా ఆమెకు ఇబ్బంది కలగకుండా కట్టు కడుతూ ఉన్నాడు. ఆమె కట్టు కట్టేటప్పుడు ఆమె పక్కనే కట్టు కట్టేసి ఆమె పక్కనే పడుకొని మళ్ళీ ఆమెను గుండెలపైకి తెచ్చుకొని నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తారా అని అంటూ ఆమె మెడలో ఎవ్వరికీ తెలియకుండా దాచుకొని ఉన్న పసుపు తాడును బయటికి తీసి ఇది ఆ రోజు మన ఇద్దరి మధ్య బంధంగా ముడిపడింది అని నువ్వనుకుంటున్నావు, కానీ ఇదే నీకు శిక్ష అవుతుంది అని నేననుకుంటున్నా అని అతడు ఏడుస్తూ అలాగే ఆమెను హత్తుకున్నాడు. నన్ను క్షమించు తారా, నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేను, నీతో కలిసి లైఫ్ లాంగ్ బ్రతకలేను. అలాగని నిన్ను ఎవరైనా టచ్ చేస్తున్నా తట్టుకోలేకపోతున్నానే. వాడెవడో షేక్ హ్యాండ్ ఇచ్చాడని నీ రూమ్కి కోపంగా వచ్చా నా ప్రేమను చెప్పాలి అని అనుకుంటూ నీ దగ్గరికి వచ్చా. కానీ నీ ప్రేమకే నేను కంట్రోల్ తప్ప. అతడు ఆమె స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు ఆమె రూమ్లోకి వెళ్ళటం, ఆమె బాధపడుతూ ఉంటే అలా టవల్తో చూసేసరికి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె మెడవంపు నుంచి వాటర్ డ్రాప్స్ కారుతూ ఆమె ఎద మీదికి వచ్చేసరికి అతడు నాలుకతో అందుకున్నది గుర్తొచ్చి నీతో కలిసిపోవాలని నా మనసుకు చెప్తుంది. నా మనసు కలిసిపోమ్మని చెప్తుంది. కానీ నా మైండ్ మాత్రం నీకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యింది. తారా, నువ్వు హ్యాపీగా బ్రతకాలి అంటే నా లైఫ్లో నువ్వు ఉండకూడదు అని అప్పటిదాకా ఆమెను హత్తుకున్న వాడల్లా ఆమెను నిద్రపోతూ ఉంటే ఆమెను అలాగే చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్ళి ఆమె బెడ్రూమ్లో పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి రేపటి నుంచి నువ్వు ఇంకా నన్ను అసహించుకునేలా చేస్తాను, అప్పుడైతే నువ్వు ఈ దేవుని మర్చిపోతావు అని ఫిక్స్ అయ్యాడు ఆ క్షణం. కానీ ఇవేమీ తెలియక తార తన బావ గుండెలపై నిద్రపోతున్నాను అని చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. చాలా రోజుల తర్వాత స్టోరీ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా జస్ట్ ఒక లైక్ ఇచ్చి అలాగే జస్ట్ ఒక కామెంట్ ఇచ్చి అలాగే హైప్ ఇవ్వచ్చు కదా నా ఛానల్కి. మీరు ఎంత త్వరగా లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తే సెకండ్ అప్డేట్ దీని సెకండ్ పార్ట్ కూడా వెంటనే ఇవ్వడానికి ట్రై చేస్తా. బాయ్ బాయ్.